సుబ్రహ్మణ్యం గారు, సార్. ఈ మధ్య కాలంలో ఒక కొత్త డెవలప్మెంట్ ఒకటి కనపడుతుంది. ఇటీవల కాలంలో మన ఆంధ్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే ఆయన కాకముందు ఆయన వైఖరి ఒక విధంగా ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వైఖరి ఇంకో విధంగా టర్న్ అయింది. పూర్తిగా బీజేపీ ప్రభావంతో ఆయన బిహేవ్ చేస్తున్నాడు. బీజేపీ ప్రభావంతో మాట్లాడుతున్నాడు. సౌత్లో ఒక బీజేపీ లీడర్గా ఎమర్జీ కావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. బీజేపీయే ఆయన చేత ఇలా ఎక్స్పోజ్ చేయిస్తున్నది అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఈయన బిహేవియర్ ఎలా ఉంది, దీని మీద కొంచెం విశ్లేషిస్తారా? మీరు బీజేపీ మనిషిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అన్నారు. అయితే ఇక్కడ మీరు కాస్త వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్ళాలంటే 2014 ఎన్నికల దాకా వెళ్ళాలి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి బీజేపీకి అలయన్స్ ఫామ్ కాకముందు హైదరాబాద్కి వచ్చినప్పుడు మురళీమోహన్ వాళ్ళందరూ వెళ్ళి కలిశారు నరేంద్ర మోడీని. అప్పటికి కూడా ఫైనలైజ్ కాల. కానీ అంతకన్నా ముందే సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ తీసుకొని అహ్మదాబాద్ వెళ్ళి మోడీని కలిపాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే టీడీపీ బీజేపీ తోటి కలవక ముందే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాడు. ఫస్ట్ ఫామ్ అయింది ఆ రెండు పార్టీలు. ఆ తర్వాత వారం రోజులకో 10 రోజులకో అఫీషియల్ గా టీడీపీతో అలయన్స్ ని అనౌన్స్ చేశారు ఎన్డీఏగా. అంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ కి ఉన్న బంధం 2014 నుంచే ఉన్నది. అంటే ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం నుంచే ఉంది. ఈ బంధానికి ప్రధానమైన మేస్త్రి, తాపీ మేస్త్రి సోము వీర్రాజు. అందుకనే సోము వీర్రాజుకి మన ఎమ్మెల్సీ టికెట్ కూడా వచ్చింది. మన ఎమ్మెల్సీ పదవి వస్తానికి భారతీయ జనతా పార్టీలో ఈయన కన్నా రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఉదాహరణకి కుర్రాడైన మాధవ్, విశాఖపట్నం, విష్ణువర్ధన్ రెడ్డి. పాపం విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే లక్షల మంది ప్రేక్షకులు చూస్తూ ఉండగా కొలికిపూడి శ్రీనివాసరావు అనే అప్పట్లో ఒక ఇండిపెండెంట్ అనలిస్టు చెప్పుతో కొట్టాడు. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కదా, తిరుపూరు ఎమ్మెల్యే అతను, తిరువూరు ఎమ్మెల్యే సారీ. అంటే అంత అవమానానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఛాన్స్ రాలా. అసలు ఆ జరిగిన అవమానానికి బీజేపీ పొత్తు పెట్టుకోకూడదు టీడీపీ తోటి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసం పొత్తు పెట్టుకుంది. అలాంటి విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఆయన తెలంగాణ హైదరాబాద్ లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా యాక్టివ్ గానే బీజేపీకి స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా బీజేపీ అవకాశం ఇవ్వాల. కానీ రెండోసారి సోము వీర్రాజుకి అవకాశం ఇచ్చారు. మీరు అనుకోవచ్చు తెలంగాణలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావుని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సోము వీర్రాజుని ఎలా కంపేర్ చేస్తారు అనొచ్చు. మరి ఇక్కడ ఉన్న కృష్ణయ్య గారికి రాజ్యసభ టికెట్ ఇచ్చారుగా. అది ఇచ్చినప్పుడు ఐవైఆర్ కృష్ణారావుకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఇవ్వాల అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేదో సపరేట్ గా ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ అంటే సపరేట్ ఏంటంటే బిట్వీన్ సోము వీర్రాజు అండ్ అదర్ ఆస్పిరెంట్స్ డిజర్వింగ్ పీపుల్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, వీర్రాజు వాజ్ గివెన్ ప్రిఫరెన్స్. ఆ వీర్రాజుని ప్రిఫర్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్. దానికి కారణం 2014 నుంచి పవన్ కళ్యాణ్ ని ప్రొజెక్ట్ చేసి తీసుకొచ్చింది సోము వీర్రాజు. సో 2014 నుంచి వాళ్ళకి ఆ బంధం ఉంది. పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీకి ఆ బంధం ఉన్నది. భారతీయ జనతా పార్టీ దానికన్నా కూడా నరేంద్ర మోడీ తోటి. అయితే 2019 ఎన్నికల్లో అతను విడిపోయాడు. విడిపోయి ఇండివిజువల్గా పోటీ చేశాడు. ఎందుకు ఇండివిజువల్గా పోటీ చేశాడు? చంద్రబాబు నాయుడుతో పోటీ చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడో అని ఆ భయంతో
బీజేపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించారు అనేది నా కంటెన్షన్. ఓకే. దానివల్ల 6-7% ఓట్లు వాళ్ళ యాంటీ గవర్నమెంట్ ఓట్లను చీల్చేశారు. అంటే ఇది చంద్రబాబు నాయుడే చేయించాడని కూడా పుకార్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేయించారు, బీజేపీ వాళ్ళు చేయించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించలేదు. అంటే ఇది ఎందుకు అనుకుంటున్నారంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారు చిరంజీవిని సపోర్ట్ చేయించారు, పోటీ చేయించారు అన్న థీరీని పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేయించాడు అంటున్నారు. నేనైతే అలా అంటున్నా. నేనేమంటున్నానంటే యాంటీ చంద్రబాబు నాయుడు మళ్ళా అధికారంలోకి రాకుండా ఆ పవన్ కళ్యాణ్ ఓట్లు విడిగా చీలిపోతే ఆ చీలికలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి కాకుండా అప్పుడు బీజేపీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి విడిగా పోటీ చేయించారు. అయితే ఆయన కమ్యూనిస్టుని కలుపుకున్నాడు, కమ్యూనిస్టుల్ని ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని కలుపుకున్నాడు. కలుపుకున్నా కూడా ఆయన్ని ఓట్లు చీలుస్తానికి మనకు వచ్చినాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశారు. ఎలక్షన్ అయిపోయిన సంవత్సరానికి ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చాడు. మీకు గుర్తుందో లేదో, 2019 ముందు విడిపోయి మళ్ళీ ఎన్నికలు కాగానే ఎన్డీఏలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ ఎన్డీఏలోకి వచ్చిన మీటింగ్ విజయవాడ జరిగింది. నేను ఉన్నాను ఆ మీటింగ్ లో. అంటే కేవలం చంద్రబాబు నాయుడిని ఓడించడానికే వెళ్ళాడు పవన్ కళ్యాణ్ చేత పోటీ చేయించారు. సో ఎంత ఒక వ్యూహాత్మకంగా చేయించారు. దీనికంతా కూడా సోము వీర్రాజు ఈజ్ మోర్ ప్రిఫర్డ్ బై పవన్ కళ్యాణ్ than anyone else. That is how Somu Veeraraju has become MLC now. Now coming back to your question, Pawan Kalyan is a preferred candidate of Mr. Modi. Okay. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండు అఫ్లేట్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ తోటి సేల్ అవుతున్నాడు. మొదట్లో రాజకీయం వేరు నా వేరు అన్నా కూడా తర్వాత స్లోగా పవన్ కళ్యాణ్కి సహాయం చేస్తూ వచ్చాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ములు కూడా యునైటెడ్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళకున్న సామాజిక వర్గం కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ మట్టే ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక ఫోర్స్ టు బి రెకండ్ విత్ పవన్ కళ్యాణ్. వాళ్ళకి 2019 ఎన్నికల్లో కేవలం 6% వచ్చిన ఓట్లు. కానీ ఇవాళ ఇండివిజువల్గా కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్కి కనీసం 10 నుంచి 12% ఓట్లు వస్తాయి. ఇండివిజువల్గా పోటీ చేసిన 10 to 12% ఓట్లు వస్తాయి. అది ఆ ఓట్ బ్యాంక్ని పెట్టుబడిగా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనీసం 4 to 5% ఓట్ బ్యాంక్ ఉంటుంది. అంటే వీళ్ళది వాళ్ళకి కలిపితే సుమారు 15 నుంచి 17-18% దాకా భారతీయ జనతా పార్టీ, జనసేన కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ హిందుత్వ అనే ఫ్యాక్టర్ తోటి ఈ హిందువుల ఓట్లని ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నుంచి, చంద్రబాబు నుంచి తీసుకొని దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. దానికి కారణం ఏంటంటే 20 నుంచి 25% ఓట్లు ఉన్నాయి మాయని చెప్తున్నారు కాపులు. కాపు, బలిజ, తెలగ, ఇంకా కొన్ని కులాలు, వీళ్ళందరూ కలిపి కాపునాడుగా వంగవీటి మోహన్ రంగా గారు స్టార్ట్ చేశారు. అది ఆ ఓట్ బ్యాంకు 20 నుంచి 25% దాకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో హిందుత్వ అనే ఫ్యాక్టర్ని యాడ్ చేసి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి 30-35% దాకా తీసుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఈ 30-35% తీసుకెళ్లే ఆలోచనలో వాళ్ళకి కాపుల ఓట్లు, బ్రాహ్మిన్, వైశ్య ఈ 2 కమ్యూనిటీస్లో అవునన్నా కాదన్నా మెజారిటీ హిందుత్వ వైపే ఉంటుంది. బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఓట్లు హిందుత్వ వైపే ఉంటాయి. వాళ్ళకి సుమారు 8% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 8%లో ఏ 5% కనుక క్యాప్చర్ చేయగలిగితే వీళ్ళది 25%, వీళ్ళది 5%, 30% అయింది. ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్లో
మాదిగా కమ్యూనిటీ చాలా వరకు ఆ ఎన్డీఏకి షిఫ్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ హారిజాంటల్గా వర్టికల్గా డివైడ్ అయింది. మాల సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ వైపు అంటే జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేసింది. మాదిగ సామాజిక వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు అంతకుముందే ఉన్నది, ఇప్పుడు ఇంకా కన్సాలిడేట్ అయింది. దానికి కారణం మందకృష్ణ మాదిగ, నరేంద్ర మోడీ కాంబినేషన్ కావచ్చు. ఇప్పుడు కేటగరైజేషన్ ఇంకా ముందుకు వెళ్ళింది కాబట్టి ఆ ఓట్ బ్యాంకు అంటే కొంత ఎస్సీస్లో ఓట్లు, అలానే ఓబీసీ ఓట్లు, ఓబీసీ ఓట్లలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ, ఈ ఓట్లను భారతీయ జనతా పార్టీ అంతమంది కూడా ఫోకస్ చేసింది. ఈ ఓట్ బ్యాంక్ అక్కడ చూపిస్తున్నారు. సో మొత్తం మీద 35% ఓట్ బ్యాంక్ దాకా తీసుకెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్, గేమ్ ప్లాన్ అంటాం మనం. ఈ గేమ్ ప్లాన్ మీద భారతీయ జనతా పార్టీ ఉన్నది. దీనికి వాళ్ళకి సారథి పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదాహరణకి పురంధేశ్వరి గారిని ముందు పెట్టి ఈ ఓట్ బ్యాంక్ రావాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళకి పవన్ కళ్యాణే కావాలి, లేదా చిరంజీవి కావాలి. అంటే కాపు కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు కావాలి. సో కరెక్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళ. సో దానికోసమే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు. ఈ ఫోకస్ చేయడం ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా అటు తమిళనాడు మీద కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే తమిళనాడు ఈజ్ ఎ ఫెర్టైల్ గ్రౌండ్ నౌ ఫర్ భారతీయ జనతా పార్టీ టు ఎమర్జ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పార్టీ. ఎందుకు వచ్చింది అవకాశం? జయలలిత చనిపోవడం వల్ల వచ్చింది. అక్కడ యాంటీ డిఎంకే ఓట్ బ్యాంక్ని, హిందుత్వ ఓట్ బ్యాంక్ని, వీటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి అన్నా డిఎంకే స్పేస్లోకి వెళ్ళాలనేది బీజేపీ గేమ్ ప్లాన్. ఇది అన్నామలైకి ఇచ్చారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా, ఐపీఎస్ అనుకుంటాను, ఆయన చేతిలో పెట్టారు. కానీ ఆయన అవసరానికి మించిన అగ్రెషన్లో వెళ్ళిపోయాడు. అది వర్కౌట్ కాల. రెండు అన్నా డిఎంకే కూడా సేల్ కాలేకపోయింది అన్నామలై తోటి. ఇప్పుడు వాళ్ళు చిన్నంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తారు. ఒక ఫిల్మ్ స్టార్గా అడ్వాంటేజ్ ఉంది. అక్కడక్కడ కొంత ఏదో వాళ్ళకి సంబంధించిన ఓటు కూడా ఉంటున్నారు. ఇవన్నీ ఏమైనా సరే యాంటీ డిఎంకే ఓటు, యాంటీ సెక్యులర్ ఓటు, యాంటీ లిబరల్ ఓటు, ఈ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ చేసి ఒక ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ఎమర్జ్ అవడానికి ఫెర్టైల్ గ్రౌండ్ తమిళనాడులో ఉంది. మనకంటే ముందే వాళ్ళ ఎలక్షన్లు జరుగుతాయి. నేను అనుకుంటాం అప్పటికి ప్రయోగాన్ని సిగ్నిఫికెంట్ గానే గెలుస్తారు ఈసారి. ఈ సిగ్నిఫికెంట్ గా గెలవడానికి కారణం ఏంటంటే కొంత స్టాలిన్ కూడా ఒక ఇంక్లూజివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఓట్ బ్యాంకు అన్నాదురై ఉన్నప్పుడు, పెరియార్ ఉన్నప్పుడు ఉన్న ఓటర్ సైకాలజీ తమిళనాడులో లేదు. భారతదేశం అంతా ఎలాగైతే మార్పులు వచ్చినాయో తమిళనాడులో కూడా మార్పులు వచ్చినాయి. ఆ తమిళనాడు ఓటర్స్ ఒకప్పుడు ఉన్న ద్రావిడ కల్చర్ని అప్పట్లాగా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు నేను అనుకోవట్లా. దేర్ ఇస్ సమ్ చేంజ్. ఈవెన్ స్టాలిన్లో కూడా వచ్చినాయి కదా. స్టాలిన్లో వచ్చింది, కానీ ఆ స్టాలిన్ పర్సనల్ బిహేవియర్ వేరు. పార్టీ చీఫ్ మినిస్టర్గా పార్టీ పరంగా ఒక ఇంక్లూజివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ త్రిభాషా పథకం వచ్చింది. అవసరానికి మించి దాన్ని ఎక్కువగా హిందీ హేట్ క్రియేట్ చేశాడు. అదే డీలిమిటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి సక్సెస్ అయ్యాడు. డీలిమిటేషన్ ఇష్యూలో జస్టిఫికేషన్ ఉంది, హిందీ ఇష్యూలో జస్టిఫికేషన్ లేదు. ఇది ఒక న్యూట్రల్గా నా అభిప్రాయం. ఇదే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అంటే ఇలాంటి మార్పులు సమాజంలో వస్తూ ఉన్నాయి. ఈ మార్పుల్ని బీజేపీ అండర్స్టాండ్ చేసుకునేంత సక్సెస్ఫుల్గా, ఎక్స్ప్లాయిట్ చేసిన సక్సెస్ఫుల్గా మిగతా పొలిటికల్ పార్టీస్ ఆ భారతదేశంలో వాళ్ళ చేయటల్లా. అదే దురదృష్టం భారతదేశానికి. వాళ్ళ అలాంటి లీడర్షిప్ ఇతర పార్టీల్లో లేకపోవటమే భారతదేశానికి వాళ్ళు వచ్చిన దురదృష్టం, బీజేపీకి వచ్చిన అదృష్టం. కాబట్టి దాన్ని కొంత మార్పు చేసుకుంటే స్టాలిన్ బీజేపీని ఆపగలడు. వాళ్ళ బీజేపీ కేరళలో ట్రై చేస్తుంది, కానీ సక్సీడ్ కాలేకపోతుంది కేరళలో. అంటే అంత ఫెర్టైల్ గ్రౌండ్ కేరళలో లేదు, కానీ తమిళనాడులో ఉంది. తమిళనాడు బేసిక్గా అక్కడే హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు పాడంగా అదే కదా. ఇట్ ఇస్ స్టేట్ ఆఫ్ టెంపుల్స్.
గాడ్స్ ఓన్ ప్లేస్ కేరళలో లేదు, అవును. తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్నంత ఫెర్టైల్ గ్రౌండ్ ఇవాళ మీ తెలంగాణలో లేదు బీజేపీ. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా తమిళనాడులో? అంగీకరిస్తారు. ఆంధ్రవాడు కదా, ఆంధ్రవాడు అయినప్పటికీ కూడా ఒక ఫిల్మ్ స్టార్ గా అతన్ని ఒక్కడే ప్రొజెక్ట్ చేయరు. అక్కడ అన్నాడీఎంకే ప్రొజెక్ట్ చేస్తారు. అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పటికీ యాంటీ డిఎంకే ఓట్ బ్యాంక్ ఉంది. ఆ రెండు ఓట్ బ్యాంకులకి బీజేపీ ఓట్ బ్యాంక్ కలుపుతారు. సార్ ఎప్పుడు కూడా ఓటర్స్ ఎలా చూస్తారంటే నాయకుడు సమర్థుడా కాదా అని. ఎన్టీ రామారావు కన్నా ముందు ఎంతమంది సమర్థులు లేదు, ఎవరు సక్సీడ్ కాలేకపోయారు. కారణం ఏంటి? నాయకత్వం మీద ఓటర్లకు నమ్మకం ఉండాలి. ఎన్టీఆర్ మీద నమ్మకం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు 2004లో 99లో ఆయనకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చాలా పరిపాలించింది కదా, అప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్ని ఓటర్లు నమ్మలా, రాజశేఖర రెడ్డిని నమ్మారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ బయటికి రావచ్చు అంటే ఇప్పుడు నాట్ ఇమీడియట్లీ, కాలం తర్వాత బయటికి రావచ్చు అన్న చాలా ఉంది అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానం చాలా ఉంది. మీరు కొద్దిగా అంటున్నారు, మిన్స్ చేస్తున్నారు. There is no need to mince the words. As far as this particular issue is concerned, there is a speculation going on everywhere, including Andhra Pradesh. ఉదాహరణకి జనవరి 5వ తారీఖున హైందవ సంఖారావం అనే పేరుతోటి చాలా పెద్ద సభ విజయవాడలో పెట్టారు. ఆ విజయవాడలో హైందవ సంఖారం సభ, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇన్ని పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఉంటే తీసుకొచ్చి హైందవ సంఖారం బెజవాడలో ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఆ విత్తనం వేస్తున్నారు వాళ్ళు. ఆ విత్తనం వేసి ఏదో రోజున దాన్ని ఆ పండ్లని కోసుకోవాలని కూర్చున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకతని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు బయటకు వచ్చి ఈ మూడో ఫోర్స్గా ఎమర్జ్ కావాలనేది వాళ్ళ ఆలోచన. మనకు ఒక సినిమా ఉంది, బ్రహ్మానందం అని కోట శ్రీనివాసరావు వాళ్ళ సినిమా. ఆ సినిమా ఏంటంటే వాడంతా నౌకరు వాడంతా వాడిపోతే వాడు వీడి జీతం ఇవ్వక్కర్లా, వీడు పంపిస్తే వీడి జీతం ఇవ్వాలి. వీడు తిడుతూనే ఉంటాడు, ఆసామి తిడుతూ ఉంటాడు, వాడు పోడు. అలాంటి పరిస్థితే ఇవాళ అలానే నడుస్తుంది. బీజేపీ జనసేన ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఎవరిని అనరు. పవన్ కళ్యాణ్ మాట తీరులో కూడా ఇటీవల కాలంలో చాలా తేడా వచ్చింది. ఎలక్షన్లకు ముందు ఏమన్నాడు ఆయన, ఎక్కువ సీట్లు అడగండి అని చెప్పి అనుచరులు చెప్పినప్పుడు లేదు మనకంటే టీడీపీ బలమైన పార్టీ, మనం ఎక్కువ సీట్లు అడగకూడదు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుందాం, పదవులు కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతాము అని చెప్పి క్యాడర్ని కన్విన్స్ చేశాడు. ఈయన ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. వేరే మొన్న పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని మనమే గెలిపించాము, మనం లేకపోతే టీడీపీ లేదన్నట్టే మాట్లాడాను. బ్రదర్ కూడా అదే విధంగా మాట్లాడారు. నాగబాబు విషయం పక్కన పెట్టేసింది, పవన్ కళ్యాణ్ మాత్రం అన్నమాట వాస్తవమే. అయితే పవన్ కళ్యాణ్ సభల్లో మాట్లాడే మాటలు కొన్ని మనం స్టాండర్డ్ గా తీసుకుంటానికి అవకాశం లేదు. ఆయన వెంటనే దాని విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అది మొదటి నుంచి 2014 నుంచి ఉన్నది. ఆయన మాటల్ని ఆయనే వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. ఆ రోజున ఏదో ఊపులోనో ఆ జనాన్ని చేసిన హుషారులోనో అంటే అనుండవచ్చు. అలా అంటాను కూడా అవకాశం చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. కుప్పంలో మాట్లాడుతూ వన్ సైడ్ లవ్ అటువైపు నుంచి కూడా రావాలి కదా అని మొట్టమొదటి అన్నదే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత అలా డైలాగులు జరుగుతూ వచ్చి కలుస్తూ వస్తున్నారు. చివరికి అరెస్ట్ రోజున బయటపడి ఓపెన్ గా చెప్పాడు. రాజమండ్రిలోనే ఆయన అనౌన్స్ చేశారు, నేను టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నామని చెప్పాడు. అంటే ఒక విధంగా అది ఒక గేమ్ చేంజర్ పాత్ర వహించాడు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్. ఆ గేమ్ చేంజర్ పాత్ర వహిస్తానికి ఆయన్ని ఒక కార్నర్కి తోసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 3 భార్యలు అనే విషయాన్ని ఒక్కసారి ఆయన వేలేస్తే బాగుండేది. ఆయన ప్రతి మీటింగ్లోనూ అదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా, జాతీయ సమస్యలాగా దాన్నే ఎక్కువ పట్టుకొని కూర్చున్నాడు.
అలా కూర్చోవడం వల్ల పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ అభిమానులకి కోపం వచ్చింది, వాళ్ళ సామాజిక వర్గానికి కూడా కోపం వచ్చింది. ఆ విధంగా గేమ్ చేంజర్ పాత్ర ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కనుక అరెస్ట్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు సింపతి వచ్చేది కాదు. దాని ఆశగా పవన్ కళ్యాణ్ ఇద్దరు బెనిఫిట్ అయ్యారు. దే హెల్ప్ ఈచ్ అదర్. అలా జరగడానికి జగన్మోహన్ రెడ్డి చేయించిన అరెస్టు నా వరకు నేను ఈ రోజు సోషల్ మీడియాలో చెప్తూ వచ్చింది ఏంటంటే, ఆ అరెస్టు మోడీకి తెలియకుండా జరగలేదు. మోడీ యొక్క ఆమోదంతో ఆశీర్వాదంతో జరిగింది. ఓకే, అది అందరికీ తెలిసిందే. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోవచ్చు. ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన ఒకటి బాగుంది. గేమ్ చేంజర్ వన్ రోల్ ఎక్సలెంట్గా చేశాడు. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర బాగా పోషించాడు. ఓకే, అక్కడతో ఆగిపోదాం. గేమ్ చేంజర్ 2 అంటే తమిళనాడులో హిందుత్వాన్ని తీసుకురావడానికి, తను సనాతనవాదిగా కొత్త వేషం వేసుకుంటానికి, ఇది గేమ్ చేంజర్ 2 ఆల్రెడీ వేసేసాడు ఆయన. తమిళనాడులో అన్ని తిరిగాడు, హడావిడి చేశాడు. దాంతో అక్కడ పెనట్రేట్ అవ్వడానికి ఏదో ప్రయత్నం చేశాడు. నేనైతే గవర్నమెంట్ ఫామ్ చేసేంత రాకపోవచ్చు కానీ, బట్ సిగ్నిఫికెంట్ అపోజిషన్ గా ఎన్డీఏ ఎమర్జ్ అవ్వడానికి మాత్రం ఫర్టైల్ గ్రౌండ్ తమిళనాడులో ఉన్నది. అది బీజేపీ గేమ్ ప్లాన్ అది కొంత సక్సీడ్ అవుతాడు అనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకోవట్లా. ఈ ప్రయోగం కొంత సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంది, సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు. ఇవాళ మనం చాలా ఆసక్తికరమైన విషయాలు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం. మా ప్రేక్షకులకి ఇవన్నీ కూడా అందిస్తున్నాం. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.